ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతములోని కొన్ని పద్యముల గురించి తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా ఈరోజు 161 పద్యంతో మొదలుపెట్టుకుందాం. పరగన్ మా మగవారలందరును మున్బాణ ప్రయోగోపసంహరణాద్యుధ విద్యలన్నీయును ద్రోణాచార్యుచే అభ్యసించిరి. పుత్రాకృతినున్న ద్రోణుడవు నీ చిత్తంబులో లేశవం కరుణా సంగము లేక శిష్యసుతులన్ ఖండింపగా బాడియే. ఖండింపగాన్ పాడియే. పరగన్ ప్రసిద్ధముగా మా యొక్క మగవారలు భర్తలు అందరూ పూర్వము బాణములను ప్రయోగించుట, ఉపసంహరణ మరల్చుట ఆది మొదలగు ఆయుధ అస్త్ర విద్యలు అన్ని ద్రోణుడు అని ఆచార్యు గురువు చేన్ వలన అభ్యసించిరి, నేర్చుకొండిరి. పుత్రుని యొక్క ఆకృతిన్ రూపముతో ఉన్నటువంటి ద్రోణుడవు నీ చిత్తంబు మనసు లో లేశమున్ కొంచెము కూడా కరుణ దయ యొక్క సంగము స్పర్శ లేకుండా శిష్యుల యొక్క సుతులన్ పుత్రులను ఖండింపగాన్ చంపడం పాడియే న్యాయమా. భావము. ఇంతకు ముందు గురువర్యులు ద్రోణాచార్యుల వారి సన్నిధిలోనే కదా మా మగవాళ్ళందరూ బాణాలు ప్రయోగించటం, ఉపసంహరించటం వలన యుద్ధ విద్యలన్నీ అభ్యసించారు. అశ్వత్థామ, నీవు పుత్రరూపంలో ఉన్న ద్రోణాచార్యుడు కదా, అలాంటి నీకు హృదయంలో కనికరం అన్నది ఇసుమంతైనా లేకుండా ఇలా శిష్యుల సంతానాన్ని చంపటం న్యాయమా చెప్పు నాయనా. 162 పద్యం. భూసురుడవు బుద్ధి దయా భాసురడువు శుద్ధ వీర భట సందో అగ్రేశ్వరుడవు శిశుమారణమాసుర కృత్యంబు ధర్మమగునే తండ్రి. మాసురకృత్యంబు ధర్మమగునే తండ్రి. భూసురుడవు బ్రాహ్మణుడవు బుద్ధియందు దయతో వాసురుడవు ప్రకాశించువాడవు శుద్ధ చక్కటి వీరుల భటుల సందోహములో అగ్రేశ్వరుడవు పెద్ద నాయకుడవు. శిశు పిల్లలను మారణము సంహరించుట అసుర రాక్షసపు కృత్యంబు పని ధర్మ న్యాయము అగునే అవుతుందా తండ్రి అయ్యా. భావము. తండ్రి, దివ్యమైన బ్రాహ్మణుడివి కదయ్యా, వివేక దయాదాక్షిణ్యాలతో ప్రకాశించేవాడివి కదయ్యా. వీరాది వీరులందరూ ఎన్నదగిన వాడి కదయ్యా నువ్వు. వీరాది వీరులందరిలో కూడా ఎన్నదగ్గవాడివి కదయ్యా. అలాంటి నువ్వు బాలుర ప్రాణాలు తీసే ఇలాంటి రాక్షస కృత్యానికి పాల్పడటం ధర్మమా చెప్పు. 163 పద్యం. ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధాబనిన్ లేరు, కించిత్ ద్రోహంబును నీకు చేయరు. బలోత్వేకంబుతో చికటిన్ భద్రాకారుల భిన్న పాపల రణ ప్రౌఢ క్రియాహీనులన్ నిద్రాశక్తుల సంహరింప అకటా నీ చేతులెట్లాడెనో. ఉద్రేకముతో రారు శస్త్రములు ధరులు ధరించిన వారు అయి యుద్ధ రణ అవనిన్ భూమిలో లేరు. కించిత్ కొంచెము కూడా ద్రోహమును
నీకు చేయరు చేయరు బలము వలని ఉద్రేకంబు ఉద్రేకము తోన్ తో చీకట్లో భద్ర బంగారము లాంటి ఆకారులన్ రూపమున్న వారిని చిన్న పాపల పిల్లలను రణ యుద్ధము ప్రౌఢ నేర్పుగా క్రియా చేయుట హీనులన్ రాని వారిని నిద్రపోవుటందు ఆసక్తితో ఉన్నవారిని చంపుటకు అకట. అయ్యో నీ యొక్క చేతులు ఎలా ఆడెనో వచ్చాయో. భావము ఉద్రేకంతో నీ పైకి దూకలేదే, యుద్ధరంగంలో ఆయుధపాణులై ఎదురు నిలవలేదే, లవలేకం కూడా నీకు అపకారం చేయలేదే. అటువంటి చిన్నవాళ్ళను, అందాలు చెందే పిన్నవాళ్ళను, యుద్ధ విద్యలు ఇంకా సరిగా నేర్వని వాళ్ళను, నిద్రలో ఆదమర్చి ఉన్న వాళ్ళను కారు చీకట్లో వీరావేశంతో వధించటానికి అయ్యో నీకు చేతులు ఎలా వచ్చాయ్యా. సాయిరాం. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అని. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.